శోధన పోయిద్దేమో, ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోతే నేను ఈ శోధనను భరించగలుగుతున్నాము, లేకపోతే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోతే, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే నాకు శోధనలు తప్పుతూ ఏమో అనుకోవచ్చు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయని గ్రహించుకోవాలి. మనం రావాల్సింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి వచ్చి, దేవుని పాద సన్నిధిలో కూర్చొని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన మొరను ఆయన ఆలకించే దేవుడు. నమ్మిన వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామమ్మా. నిజంగానే నమ్ముతున్నారా దేవుడు మన మొర ఆలకిస్తాడని? ఎప్పుడైతే సారా జీవితంలో చూడండి మరి హాగర్ను పంపించి వేస్తుందో, ఆమె చేసిన పని ఏంటంటే చూడండి, మనం చదువుకున్న 11వ వచనం, మరియు యెహోవా దూత అనగా చదువురమ్మని, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలను పేరు పెట్టుదువు. నీవు గర్భవతిగా ఉన్నావు కాబట్టి నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడి పేరు ఇష్మాయేల్ అని చెప్పి దేవుడు చూడండి ఆమె మొర్ర ప్రభువు అక్కడ విన్నాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మన జీవితంలో ఎక్కడికో పారిపోదాం అనుకుంటాం, ఎవరెవరికో చెప్తూ ఉంటాం, మన పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి అనేక మందికి తెలియజేస్తూ ఉంటాం. వారికి తెలియజేసినందువల్ల మనకు వచ్చే లాభం ఏమీ కూడా ఉండదు. ఏదో బాధపడతారు, లేకపోతే సానుభూతి చూపిస్తారు, లేకపోతే నీ కోసం కొంత ప్రార్థన చేస్తారేమో. కానీ నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికంటే పరిశుద్ధుడైన దేవుని పాదాల సన్నిధికి వచ్చి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన యొక్క మొరను ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, చప్పట్లు కొడదామా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, పేదా దిక్షలు ఉండలేదయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై ఉండలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పే హల్లెలూయా అని దిగులుగా చెప్తున్నాం మనం. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని సన్నిధిలో ఉండే సంతోషం ఎక్కడ కూడా మనకు దొరకదండి. మన ముఖాల్లో సంతోషం ఉంది అని అంటే దేవుని సన్నిధిలోనే మనము సంతోషంగా ఉంటాం. ఒకసారి ఒక గురువు గారంట వాళ్ళ శిష్యులకు తెలియజేస్తున్నారంట. ఏమనంటే సౌండ్ వస్తుంది. వాళ్ళ శిష్యులకి బోధలు చేస్తూ ఉన్నాడు గురువు గారు. చేస్తూ ఉండంటే ఒక రోజంట మరి ఏదో చెప్పడానికి వస్తున్నాడంట గురువు గారికి. శిష్యుడు చెప్పడానికి వస్తూ ఉంటుంటే ఇంకొకడు గురువు మరి వెనక్కిలాగా అంటున్నాడంట, అరే ఏది చెప్పినా ఏ వార్త చెప్పినా మన గురువు గారు పద్యం రూపంలో చెప్పమన్నాడు కదా అని చెప్పి పద్యం రూపంలో చెబుదామని ప్రయత్నం చేస్తున్నాడంట. వెనక్కడి ఇంకొకడు లాగుతున్నాడు, సరిగ్గా చెప్పరా పద్యంగా చెప్పమని చెబుతుంటే ఆ గురువు గారి దగ్గరికి వచ్చి వాడు చెప్తున్న మాట ఏంటంటే, గురువు గారు అని దీర్ఘం తీస్తూ చెప్తున్నాడంట, మన ఇల్లు అని ప్రతి ఒక్కడు కూడా వెనక నుంచి అంటూ ఉన్నారంట. 12 మంది శిష్యులు మన ఇల్లు అనుకుంటా ఉంటుంటే తర్వాత ఇంకో మొదటివాడు మళ్ళీ అంటున్నాడంట, కాలిపోతుంది అన్నాడంట. చూసారండి, 12 మంది అయినసరికి ఇల్లంతా కూడా కాలిపోయింది. అప్పుడు గురువు గారు బాధపడుతున్నారంట. ఏమనంటే, అరే ఇలాంటివి బాధపడేటట్టు చెప్పకూడదురా, పద్యం రూపంలో చెప్పకూడదు, బాధపడేటట్టు చెప్పాలరా అని చెప్పారంట. చెప్తే ఓహో ఈసారి చక్కగా బాధపడేటట్టు చెప్పాలి అని చెప్పి 2వ రోజు వచ్చాడంట. వచ్చి చెప్తున్నాడంట, గురువుగారు అనగానే వెనక ఒకడు లాగాడంట. ఈసారి సంతోషంగా చెప్పకూడదురా, బాధ కలిగేటట్టు చెప్పాలి, జాగ్రత్త అని చెప్తే మళ్ళీ గురువుగారు అని దీర్ఘం తీశాడంట. తీసిన తర్వాత చెప్తున్నాడంట, గురువుగారు మీ అమ్మాయికి డెలివరీ అవుతుందని చెబుతూ బాబు పుట్టాడని ఏడుస్తున్నాడంట. చూసారండి, అలాంటిది ఎలా చెప్పాలి? సంతోషంగా చెప్పాలి కానీ బాధ కలుగుతూ
చెబుతున్నానండి. చూసారండి, మనం సందర్భానుసారంగా దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి సంతోషంగా దేవుని స్తుతించాలి. ఇది సంతోషంగా గణపరిచే దినము. ప్రభువు చెప్పే మాట ఏంటంటే ఉత్సాహ గానం చేస్తూ దేవుని సన్నిధికి మనం రావాలండి. చూడండి ఎంతమంది ముఖాల్లో కళ ఉందో, ఎంతమంది ముఖాల్లో దిగులు విచారం ఉందో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. అమ్మా నవ్వుతా కొట్టండి, కొంచెం నవ్వుతూ కొట్టండి ఒకసారి మళ్ళీ. మా హృదయంలో సంతోషం లేదమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది మాకు సంతోషం? దేవుని సన్నిధిలోనే సంతోషం ఉంటుందండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన పాడదామందరం కూడా. అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాడాలందరూ కూడా. బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. చూసారండి, అరణ్యములో హాగరు తిరుగుతుంటుంటే దేవుని దూత ఆమెను పేరు పెట్టి పిలుస్తుందనమాట. శారాయి దాసువైన హాగరు, ఎక్కడికి వెళుతున్నావు? దేవుడు నీ మొర ఆలకించి నీ కడుపున కుమారుని ఇస్తున్నాడు. దేవుడు అతనికి ఇష్మాయిల్ అని పేరు పెడతావు. వెళ్ళి నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి మరలా అణిగి మణిగి ఉండమని చెప్పినప్పుడు వెంటనే హాగరు దేవుని మాటకు లోబడిందండి. ఎవరికి ఆశీర్వాదం వస్తుందండి? ఎవరి కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉంటుందండి? దేవుని మాటకి ఎవరైతే లోబడతారో, ఎవరైతే తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మాటను హృదయపూర్వకంగా అంగీకరించి ప్రభు యొక్క మాట, ఇది నా మాట, నాకు చెప్పిన మాట, దేవుడు దైవజనుల ద్వారా దేవుడు నాకు తెలియజేస్తున్న మాటలు ఇవి నా కోసమే అని ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుని మాటలు స్వీకరిస్తారో, దేవుడు వారి జీవితంలో తప్పకుండా దేవుని ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటారు. వెళ్ళింది హాగరు, తర్వాత దేవుని మాటకు లోబడింది, తర్వాత ఆమె జీవితంలో కుమారుని కనింది. ఆ కుమారునికి కూడా దేవుడు గొప్ప వాగ్దానాన్ని దయచేశాడు. ఆమె పెట్టిన పేరేంటంటే దేవునికి నన్ను చూచుచున్నా దేవుడు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువు నిన్ను కూడా చూస్తున్నాడు. తెలుసా ఆ విషయం? ఏమోనమ్మా చూస్తే మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలు అని అనుకుంటున్నారా ప్రియమైన సహోదరి సహోదరుడా? దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్న దేవుడు అండి. లేయాను చూశాడు దేవుడు. లేయా దీన పరిస్థితిని చూశాడు. లేయా తన యొక్క భర్త ద్వారా ద్వేషించబడింది, ఇరుగు పొరుగు వారి ద్వేషించబడింది. ఎందుకంటే ఆమె ఒక మరి ఆ యొక్క ముఖము రూపమును బట్టి ఆమె జీవితంలో యాకోబు మరి ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె జీవితంలో భర్త ప్రేమను పొందుకోలేకపోయింది. కానీ దేవుడు ఏం చేస్తున్నంటే లేయాను చూచెను. ఏం చేశాడమ్మా దేవుడు? తల పైకెత్తుదాం. దేవుడు లేయాను చూశాడంటండి. చూసి ఆమె గర్భాన్ని దేవుడు దీవించి కుమారులను అనుగ్రహించి కుమారులు కలిగి తల్లిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడండి. లేయా జీవితంలో ఎంతో అవమానం పాలైంది, భర్త ద్వారా ద్వేషించబడింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ భర్త ద్వారా నువ్వు ద్వేషించబడుతున్నావా? భార్య ద్వారా ద్వేషించబడుతున్నావా? కుటుంబంలో బిడ్డల ద్వారా నువ్వు ద్వేషించబడుతున్నావా? ఇరుగు పొరుగు వారి ద్వారా ద్వేషించబడుతున్నావా? నువ్వు రావాల్సింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ మొర్ర వింటాడో ఆయన. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి నువ్వు ప్రభువుని వేడుకుంటావో, ప్రార్థన చేస్తావో, తప్పకుండా దేవుడు నీ జీవితంలో చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేనే లేదండి. తప్పకుండా లేయాను చూసిన దేవుడు, హాగరును చూసిన దేవుడు, దేవుడు నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. నీ జీవితంలో కూడా కార్యాన్ని నువ్వు పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని దగ్గరికి రాలేకపోవటం, ప్రభువుని అడగలేకపోవటం. నోరు తెరిచి ప్రభువుని అడిగితే తప్పకుండా ఆయన చేయలేని కార్యం అంటూ కూడా ఏది కూడా లేదండి. అడిగినంత కంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావండి. నయమాను జీవితంలో చూడండి, దేవుని మాటకు లోబడ్డాడు,
కానీ 7 సార్లు మునిగి రమ్మంటే యోర్దాను నదిలో ఆయన కొంత తిరుగుబాటు చేశాడు. అక్కడ దేవుని కార్యాలను చులకన చేసి చూస్తున్నాడు. అక్కడ నేను యోర్దాను నదిలో మునగాల, అంతకంటే గొప్ప నదులు లేవని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే చూడండి, వెంటనే అక్కడ ఒక పనివాడు అన్నాడు, అయ్యా అంతకంటే గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా? దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే యోర్దాను నదిలో 7 సార్లు మునగమటమే కదా మనం చేయవలసింది అని చెప్పినప్పుడు దేవుని మాటకు వెంటనే లోబడ్డాడు. లోబడిన తన జీవితంలో తన భయంకరమైనటువంటి ఆ రోగాన్ని విడిపించుకొని గొప్ప స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితంలో మరి ఈ దినాల్లో నీకు స్వస్థత కలగట్లేదా? నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందలేకపోవటానికి కారణం ఏంటండి? కొన్నిసార్లు మనకున్న సమస్య నుంచి విడుదల పొందలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రభువు దగ్గరికి రాలేకపోవటం, ఆయన అడగలేకపోవటం, ఆయన సన్నిధిలో మనం బ్రతిమలాడుకోలేకపోవటం, ఆయన మీద విశ్వాసం లేకపోవటం. అందువలనే దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అనేక సార్లు కూడా నువ్వు హృదయపూర్వకంగా దేవుని అడగాలి. దేవుని సన్నిధికి వచ్చి మృక్కుబడిగా వెళ్ళిపోయే వారికి ఏ కార్యం కూడా జరగదండి. ఎప్పుడైతే నువ్వు అనుకూలంగా ప్రభు సన్నిధికి వచ్చి నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడతావో, దేవుని సన్నిధిలో మరి హాగరు ఎలా మొరపెట్టిందంటే ఆమె ఎలుగెత్తి ఏడ్చిందంట. ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు ఆమె మొరను ఆలకించాడు. ఒకసారి అరణ్యంలో దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమైంది. తర్వాత కుమారుడితో వెళ్ళిపోతుంటే ఆ కుమారుడికి దాహం వేసినప్పుడు తట్టుకోలేక ఆ కుమారుడిని చాలా దూరం పడవేసి ఆమె ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఆమె మొర్ర దేవుడు విన్నాడంట. విని వెంటనే దేవుని యొక్క దూత అక్కడ ప్రత్యక్షమై అక్కడ అరణ్యములో వారికి నీటి బుగ్గను దేవుడు సిద్ధపరిచాడంటే దేవుడు నీ మాట వినలండి. నీ మొర్ర ఆయన ఆలకించడమ్మా? ఆలకిస్తాడా? ఏమో ఆలకిస్తున్నాడో లేదో విశ్వాసం లేదు మన జీవితంలో. గృహ కూడికలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మరి నేను వారి సమస్యలు రాసుకుంటూ ఉంటుంటే ఒక తల్లి చెప్పింది, అమ్మ గృహం లేదు కదా, రాయినా గృహం కోసం అంటే, ఏమో నాకు ఇస్తాడో ఇవ్వడో, ఎందుకని దేవుని మీద నమ్మకం లేదు ఈ తల్లికి. ఇంకొక కుమారుడికి ఉద్యోగం కోసం రాస్తున్నానమ్మ రాయనంటే వాడేం ఉద్యోగం చేస్తాడు? చూసారండి, మన ఆలోచనలు అంతవరకే ఉన్నాయి. కానీ చూడండి, దేవుని యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరండి. నువ్వు ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా దేవుడు మనకు దయచేస్తాడు. ఇంకొక తల్లి అంటుంది, అమ్మ నీ భర్త యజమాని మారు మనసు కోసం రాయనమ్మా, ప్రార్థన చేద్దామంటే ఆయన కోసం నేను చేయట్లేదు అక్క, అసలుకి ఆయన మారతాడో లేదో నాకే తెలియదు అంటుందా. ఏమ్మా సౌలును పౌలుగా మార్చలేదమ్మా? అంతకంటే భయంకరమైన యజమానులు పాడుకుంటాం కదా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. పాడాలి అందరూ కూడా, యజమానులు మారాలంటే చప్పట్లు కొట్టి పాడండి. మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. దయచేసి త్వరగా తీద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. చాలండి, చూడండి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అన్నాడు దేవుడు. ఏమ్మా, ఐగుప్తులో ఎంత ఫరో దగ్గర ఎంత కఠినమైన శ్రమల్లో ఉన్నారు వారు, ఎంత కఠినమైన బానిసత్వంలో ఫరో తన చట్టాలను నిర్మించుకుంటూ మన యొక్క ఇశ్రాయేలులందరినీ కూడా భయంకరమైన కఠిన బాధల్లో వారిని ఉంచాడు. భయంకరమైన దాసత్వంలో దేవుడు వారిని ఉంచినప్పుడు ఫరో దగ్గర ఎంత భయంకరమైన శోధనలు వారు ఎదుర్కొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఫరో నుంచి, అలాంటి కఠినమైన దాసత్వం నుంచి దేవుడు నిన్ను విడిపించలేదా? ఆ వారిని విడిపించలేదా?
దేవుడు తప్పకుండా నిన్ను కూడా విడిపిస్తాడమ్మా. ఎప్పుడు అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుని వేడుకోలేకే మనం పొందుకోలేకపోతున్నాం. ప్రార్థన చేయకుండానే మనకు అన్నీ జరిగిపోవాలంటే అది ఏమాత్రం కూడా జరగని కార్యం. అది ప్రభువు దగ్గరికి రావాలి నువ్వు తప్పకుండా. దేవుని పాద సన్నిధిలో నువ్వు ప్రభువు సన్నిధిలోకి వచ్చి మొరపెట్టాలి. నా జీవితంలో కూడా దేవుడు నన్ను ఒకానొక దినము చూచాడు. ఆయన ఎప్పుడంటే ఒకానొక దినము చూడటం కాదు, రోజు చూస్తూనే ఉన్నాడు నన్ను. కానీ ఒక భయంకరమైన శోధనలో నేను ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు, భయంకరమైన చేతబడి శక్తి చేత నేను బాధించబడుతున్నప్పుడు ఎవరి సహాయం లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు మరి స్వస్థత కలగలేదు. ఎన్ని మెడిసిన్స్ వాడుకున్నాను, ఎన్ని డాక్టర్స్ ఎక్కడ మంచి డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకునేదాన్ని. వేసుకున్న తర్వాత పరీక్ష చేసుకునేదాన్ని. అసలు ఎక్కడ కూడా ట్యాబ్లెట్ ద్వారా కూడా నాకు స్వస్థత కలగలేదండి. అంటే ట్యాబ్లెట్స్ వేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ నా జీవితంలో ఎన్ని మందులు వాడుకున్నాను, ఎక్కడ కూడా నాకు స్వస్థత కలగలేదు. ఒకానొక దినమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాం. చేస్తుంటే దైవజనులు నన్ను ఎంతగానో బలపరిచారు. నిజంగా అది చనిపోవలసినటువంటి దినం ఆ రోజు. ఇక ఈ భయంకరమైన జీవితం నాకొద్దు, ఈ రోగంతో నేను బాధపడలేను, ఇక నా పరిస్థితి నాకు ఇక చాలా బాధాకరంగా ఉంది, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి నాకు వచ్చేసింది. ఇక ఇలాంటి పరిస్థితులు నేను బ్రతకటం అవసరమా అనుకుని ఎంతో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించామో దేవుని ఆత్మ నన్ను బలపరిచింది. ఒకానొక దినము, ఒక గుడ్ డే, ఒక ఫైన్ డే, ఒక మంచి రోజు, అంటే ఈ మంచి రోజులు కావమ్మా అని కాదు, ఆ రోజు నా జీవితంలో మరణకరమైన పరిస్థితి అది. ఆ రోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకింది. ప్రభువు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నారు. ఏమనంటే, మీరు కొంత కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేయండి, దానిలో నా శిలువ రక్తాన్ని ప్రోక్షిస్తాను. అది తీసి రాసినప్పుడు దైవజనులు నేను కలిసి 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కృప నా మీదకి వచ్చింది. ఆయన నన్ను చూశారు ఆ రోజు. ఎప్పుడైతే ఆ యొక్క ఆయిల్లో దేవుని శక్తి ప్రభువు వేశారు, వెంటనే చూడండి, దైవజనులు రాసిన వెంటనే నా తలలో నుంచి, నా శరీరంలో నుంచి ఒక భయంకరమైన శక్తి వెళ్ళిపోయినట్లుగా నాకు అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి నన్ను బలపరుస్తూనే ఉంది. దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను చూశాడా లేదమ్మా? చూచుచున్నా దేవుడు ఆయన తన రక్తం ఇచ్చి నన్ను స్వస్థపరిచి ఈరోజు అనేక మంది ముందు సాక్షులుగా ప్రభువు నిలబెట్టుకుంటున్నాడంటే, ఆ రోజు మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించి ఈరోజు తన పాత్రగా ప్రభువు వాడుకుంటుందంటే ఆయన పట్ల ఎంత కృప ఆయన నా పట్ల చూపిస్తున్నాడంటే కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నే లేచి ఉండుట, కూర్చుండుట, నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రేరణ ద్వారా ఎంత స్వస్థత పొందుకుంటున్నానంటే నేను నిలబడి ప్రభు సన్నిధిలో చెప్పగలను. ఆ ప్రేరణ ద్వారా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా జీవితంలో దేవుడు గొప్ప వెలుగును నింపి ఆయన తన మహిమ కలిగిన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుని కార్యాల గురించి? నువ్వు ఎన్ని స్వస్థతలు పొందుకుంటున్నావో, ఎంత దేవుని మేలులు పొందుకుంటున్నావో, దేవుని కార్యాలు పొందుకుంటున్నావో, దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి, సాక్షి అంటే భయం, మాట్లాడమంటే ఇంటి దగ్గర ఎంత సౌండ్ వచ్చేస్తుందో, దేవుని సన్నిధి నిలబడి చెప్పాలంటే అబ్బో చాలా భయం అసలు ఇక్కడ కదండి. ప్రభు సన్నిధిలో చెప్పాలండి, దేవుని సన్నిధి నిలబడి నువ్వు సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు నీ ద్వారా అనేక మందికి మేలు చేస్తాడు. నీవు అనేక మందికి కూడా సాక్షిగా నిలబడతావండి. ఎంతమంది తల్లులు ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తున్నారండి?
ఈ వారం సాక్ష్యం లేదులే అనుకుంటాం. ఖచ్చితంగా దేవుడు ఆ వారమే నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడు ఆయన. దేవుని కార్యాలు పొందుకున్నావు, నీ బిడ్డల జీవితంలో ఎన్నో మేళ్లు పొందుకున్నావు, నీ కుటుంబ జీవితంలో ఎన్నో దేవుడు కార్యాలు చేసినప్పటికీ కూడా నోరు తెరవని పరిస్థితుల్లో నువ్వు ఉంటే దేవునికి ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేనట్లేనండి. అరణ్యంలో హాగరును చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూసి నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నువ్వు కూడా దేవుని కోసం ఒక మహిమ కలిగిన పాత్రగా నిలబడి ప్రభు సన్నిధిలో సాక్షిగా నిలబడాలని ప్రార్థన చేసుకో. బలహీనమైన ఘటన నుంచి దేవుడు నిన్ను బలము నింపుతాడు ఆయన. పేతురు జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవించాడంటే, ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు చూశాడు. అద్భుతమైన కార్యాలు చూస్తూనే ఒకానొక సమయంలో దేవుడు మరి ఆయన సిలువకు అప్పగించినప్పుడు పేతురు చూడండి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మనం కూడా ఎలా ఉంటున్నామండి? ఎవరో నాకు తెలియదు, ఆయన చేసిన కార్యాలు ఏంటో తెలియదు, పొందుకుంటాం, ప్రభువుని మర్చిపోతుంటాం. అది ఏమాత్రం కూడా మన జీవితానికి ఆశీర్వాదం కానే కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల ఏ కార్యాలైతే చేశాడో వాటి గురించి నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడు. ఆయన నీ జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తున్న దేవుడు. ఆయన నీ పరిస్థితులు మార్చే దేవుడు. ఆయన నీ బిడ్డల జీవితాన్ని మార్చే దేవుడు. ఒకానొక సమయంలో పాపములో శాపములో నశించిపోతుంటే ఆయన ప్రేమ వెదకి వెంటాడి నిన్ను రక్షించుకుంటే, మన జీవితంలో ఆయన కోసం నిలబడకపోతే ఇక మన జీవితం ఎందుకమ్మ? ఇంకా ఆయన సన్నిధిలో నిలబడి నువ్వు సాక్షిగా నిలబడలేనప్పుడు మనం ఆయన కోసం ఏం చేయగలుగుతున్నావు? ప్రభువు కోసం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతమంది ముందే నిలబడి నేను ప్రభు యొక్క కృపను బట్టి చెప్తున్నావు, ఆయన ప్రభువు నన్ను స్వస్థపరిచాడని చెప్పగలను నేను. ఆయన తన రక్తం ఇచ్చి నన్ను స్వస్థపరిచాడు. ఎవరు కూడా నాకు స్వస్థత కలగలేదండి. ఎక్కడికి వెళ్ళినా ఎవరి ద్వారా కూడా నాకు స్వస్థత కలగల. ప్రభు అయిన యేసయ్య రక్తము ద్వారానే నేను స్వస్థపరచబడి మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించి ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే. కానీ నా మంచితనం కాదు, నా గొప్పతనం కానే కాదు. ప్రభు నన్ను చూశాడు. ఆయన ఆ భయంకరమైన శ్రమలో శోధనలో నేను చనిపోవాలనుకున్న పరిస్థితుల్లో దేవుడు నా చెయ్యి పట్టుకొని తన రక్తం ద్వారా దేవుడు నన్ను స్వస్థపరిచిన దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తుంటే ఆ రోజుల్లో నేను పడిన బాధ మర్చిపోతున్నాను. ఎంతమంది సాక్ష్యం చెప్తుంటే ఆ ప్రేరణ ద్వారా నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉంటానండి. చాలామంది విశ్వాసంతో వాడుతున్నారు, ఇంకా కొంతమంది ఉపయోగించుకోలేకపోతున్నారు దాన్ని. తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. దేవుడు మీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఏ విధమైన పరిస్థితులు నడుస్తున్నావో ప్రియమైన సహోదరి, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నీ ఉన్నావేమో, నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల ద్వారా, నీ యజమాని ద్వారా బాధించబడుతున్నావేమో, ఎటు తోచని పరిస్థితులు నీవు ఉన్నావేమో, ఆర్థికంగా నలిగిపోతున్నావేమో, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ మొర ఆయన వింటాడు. నీ జీవితంలో కూడా దేవుడి కార్యాన్ని నువ్వు చూస్తావు. జీవం గల దేవుని సంఘంలోకి నువ్వు వస్తున్నావంటే దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రతినిత్యం కూడా దైవజనుని నిన్ను బలపరుస్తూ ఆయన మాటల ద్వారా నిన్ను నడిపిస్తున్నాడంటే నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను తీసుకొని రావాలని. మేమేం చేస్తాం, మా వల్ల ఏమైంది అనుకోవద్దు ప్రియమైన సహోదరి. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, ఆయన చేయగలడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూస్తావో, అరణ్యంలో హాగరును చూసిన దేవుడు, లేయాను చూసిన దేవుడు, యాకోబు మోసపోతుంటే లాబాను చేత ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నింపిన దేవుడు మనందరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన మొర ఆయన ఆలకిస్తాడు. మన జీవితంలో అరణ్యము నుంచి దేవుడు మనల్ని విడిపించి, శ్రమల నుంచి విడిపించి నీ జీవితాన్ని ఒక నూతనమైన జీవితంగా దేవుడు మార్చగలడు. నీ జీవితంలో సంతోషము సమాధానం ఇచ్చి నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా చేయగలిగే దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని మాటలు వింటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. ఎంత చెప్పినా ఇంకా వినని వారికి మనం ఏమీ కూడా చేయలేం. ఇంకా మొహాలెట్లా పెట్టుకుంటే ఇక వారిని దేవుడే మార్చాలి. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని సన్నిధిని ఎప్పుడు చులకన చేసి మాట్లాడకూడదు. దేవుని సన్నిధికి రావడానికి నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి ఇంటికి ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన అంటే ఇక ప్రార్థనే, ఇక ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడి తర్వాత వచ్చి మరి దైవవాక్యాన్ని అందిస్తున్నారు. నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. మన గృహాల్లో అడుగు పెట్టామంటే మరి నాకెంతో వేదన ఉంటుంది. ప్రభువా, ఈ గృహంలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తున్నానంటే నీవు నాకు ఇచ్చిన ధన్యతేనయ్యా. ఈ గృహంలో ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావంటే నేను నా హృదయపూర్వకంగా హృదయం నలగొట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ గృహంలో దేవుని కార్యాలు చూడాలయ్యా. ఈ గృహంలో వారు మారు మనసు పొందాలయ్యా. ఏదైతే కొరతలు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో వాటి అవసరతలన్నీ కూడా తీర్చాలని దేవుని సన్నిధి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు.
దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పరిచర్య కోసం దేవుడు నీకు ఇచ్చాడంటే అవకాశాన్ని, ఆ బాధ్యత నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ప్రభువు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని మీ అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన సహోదరి, దేవుని సన్నిధికి వచ్చావు, వచ్చి కూర్చొని వెళ్ళిపోయేదానిలాగా నువ్వు ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేనే లేదు. ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని తెరువు. నామకార్థంగా వచ్చి మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతే దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతావు? తెరువు నీ హృదయాన్ని, ప్రభు వైపు తిప్పు నీ మనస్సుని. తప్పకుండా దేవుని కార్యాలను పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాగణుడా నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి, మమ్మల్ని చూస్తున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవుడు, పరీక్షించిన వాడవు నీవే ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, అరణ్యంలో హాగర్ను చూచి పేరు పెట్టి పిలిచిన దేవుడు ప్రభువా. లేయా ద్వేషించబడుతుంటే చూచిన అతన్ని ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిన తండ్రి, కుమారులు కలిగిన తల్లిదండ్రులకు ఆశీర్వదించిన దేవుడు. భర్త ద్వేషిస్తుంటే తండ్రి ఆమెకు ప్రేమ కలిగించిన దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. యాకోబు మోసపోతుంటే తండ్రి ఆయన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసిన దేవుడు ప్రభువా. ఈ పరిస్థితుల్లో కూడా నాయన అయ్యా, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్న దేవుడు, ఎక్కడ అతని ప్రభు వేదన చెందుతున్నామో, బలహీనతలో ఉన్నాము, ఏ పాపం చేత పట్టబడుతున్నామో, ఏ అన్యాయం చేయబడుతున్నామో, మా అందరి జీవితంలో కూడా నువ్వు నూతన కార్యం చేస్తావని నమ్ముతున్నాను ప్రభు. తండ్రి, ఇదిగో నాయన చెప్పబడిన మాటలు ప్రతి వాని హృదయంలో ముద్ర వేసి భద్రపరచమని మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకొనుచు నజరేయుడని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూడా నిలబడదామండి. లేచి నిలబడి ప్రభువుని మనం ఆరాధించుకునే సమయం ఇది. అందరం కూడా లేచి నిలబడదాం. దయచేసి కొద్దిగా ముందు జరగాలమ్మా. లైన్లో కూర్చుందాం అందరం కూడా. వెనకొచ్చిన వారు కూడా మీరు వెనక కూర్చోవద్దు, ముందుకు వచ్చేసేయండి. మీరందరూ కూడా ఇలా జరగండి. దయచేసి అందరూ కూడా త్వరగా త్వరగా. మీరు కూడా అటున్న వారందరూ ఇటు రావాలి. ఇంకా ఇంకా జరగాలి. జరగండి, లైన్ చూసుకోండి సరిగ్గా. వెనుకున్న వారు మీరు కూడా కొద్దిగా ముందుకు రండి. హృదయపూర్వకమైన ఆరాధన మనం ప్రభువుకి చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభు వైపు మాత్రమే చూద్దాం. మీ హృదయంలో ఉన్న సమస్యలన్నీ పక్కన, వేదనలన్నీ పక్కన పెట్టేసి మనం చూసి దేవుని వైపు చూసి మనం ప్రభు ఆరాధన చేసుకుందాం. అందరం కూడా చడకపడుతూ బిగ్గరగా హృదయం అంతటితో ప్రభువుని స్తుతిద్దాం. చూచువడా